భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. గణతంత్ర దినోత్సవం నాడు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డుల విషయంలో గద్దర్ గారిని కించపరిచారని, గద్దర్ గారిని హేళన చేసి మాట్లాడినారని బండి సంజయ్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇలా ఆలోచన చేయాలి, ఆత్మవిమర్శన చేసుకోవాలి. బండి సంజయ్ గారికి గద్దర్ అంటే ఎలాంటి కోపం లేదు, ప్రేమనే ఉంది. కానీ తన భావజాలాలు వేరు. గద్దర్ గారి భావజాలం నక్సల్స్ భావజాలం, బండి సంజయ్ గారి సిద్ధాంతం జాతీయవాదం. ఇద్దరి సిద్ధాంతాలు వేరు. ఆ సిద్ధాంతాల ప్రకారమే బండి సంజయ్ గారు గద్దర్ గారికి ఎందుకు ఇవ్వాలి అవార్డు అన్నాడు తప్ప కానీ ఏదో దృష్టిలో ఏదో గద్దర్ గారి మీద కోపం మీద కాదు అని ఇలా కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేయాలి. ఇదే గద్దర్ గారి భావజాలం ఏంటి, గద్దర్ గారి సిద్ధాంతం ఏంటి? బ్యాలెట్ వద్దు బుల్లెట్ ముద్దు, బ్యాలెట్ వద్దు బుల్లెట్ ముద్దు, బుల్లెట్ తోట రాజ్య పరిపాలన చేయాలనే వ్యక్తి గద్దర్ గారు. ఆ విషయం కూడా కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. ఇదే గద్దర్ గారి పాటలతోటి, గద్దర్ గారి తన మాటలతోటి, గద్దర్ గారి నాట్యంతో గ్రామాలలో యువకును చెడు త్రోవలో, చెడు దారిలో నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు ఆలోచన చేయాలి. ఇదే పాటలతోటే కదా ఇవాళ గ్రామాలలో నక్సల్స్లు చేరి దేశ వ్యతిరేక శక్తులుగా మారినారు. కొందరు దేశ వ్యతిరేక శక్తులుగా మారినారు. ఇదే గద్దర్ గారి పాట పాడుతున్నాయి కదా, ఆ గద్దర్ గారి పాటకు బానిసగా అది ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఈరోజు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి తండ్రిని శ్రీపతిరావు గారిని ఎవరు చంపారండి? నక్సలైట్స్ కాదా? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి తండ్రి రామచంద్ర రెడ్డి గారిని ఎవరు చంపారండి? నక్సలైట్స్ కాదా? శ్రీపతిరావు గారిని మందు పాత్రలో పేల్చి చంపిన వ్యక్తులు నక్సలైట్సే. మరి ఇదే కాంగ్రెస్ నాయకులను నక్సలైట్స్ చంపారు కదా. బండి సంజయ్ గారు అన్నదాల తప్పేముందండి? గద్దర్ గారు వల్ల కొంతమంది యువకులు దేశ వ్యతిరేక శక్తులుగా మారిండు. అది మంచి పద్ధతి కాదు, ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వద్దు అని అన్నాడు. అలా తప్పేముంది? ఈరోజు బండి సంజయ్ గారు అన్న మాటలు గ్రామాలలో చర్చించుకుంటున్నారు. బండి సంజయ్ గారు అన్న మాటలు 100% నిజంగా మాట్లాడాడు, ఎలాంటి తప్పు లేదు. ఇలాంటి మా గ్రామాలలో కొంతమంది యువత చెడుదారిలో నడిచి ఇప్పుడు మంచి మార్గంలో నడుస్తున్నారు. కొంతమంది మేము కని పెంచి పోషించిన పిల్లలు ఇలా గద్దర్ గారి పాటలతోటి కొంతమంది అడవులోకి పోయి తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడి మళ్ళీ తిరిగి జనస్రవంతిలో కలిసి మళ్ళీ మాతోటి మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటున్నారని నక్సలైట్లు తప్పు పడుతున్నారు ఈ గ్రామాలలో. అది విషయం ఎందుకు ఆలోచిస్తలేరు? ఒక విషయం ఆలోచించండి. బండి సంజయ్ గారు గద్దర్ గారు హత్య చేశారా? ఎక్కడ హత్య చేశారు చూపించండి అంటున్నారుగా. బండి సంజయ్ గారు గద్దర్ గారు బండి సంజయ్ గారు అన్నారు కదా గద్దర్ గారు హత్యలు చేశారని. ఒకటి విషయం ఆలోచన చేయాలి. లంచం ఇచ్చినవాడు నేరస్తుడు, లంచం తీసుకున్నవాడు నేరస్తుడు అయినప్పుడు హత్య చేసినవాడు నేరస్తుడే, హత్యకు ప్రేరేపణ చేసినవాడు నేరస్తుడే. హత్య చేసినవాడు నేరస్తుడు, హత్య ప్రేరేపించినవాడు నేరస్తుడే. అంటే తిన పాటలతోటి, తిన మాటలతోటి, తిన గలంతోటి, తిన యాస భాష నాట్యంతోటే వాళ్ళ గ్రామాల్లో యువత చెడు మార్గంలో నడిచి దేశ వ్యతిరేక శక్తులుగా మారి నక్సలైట్లు చేరి ఇవాళ కొంతమందిని పొట్టను పెట్టుకున్నటువంటి నక్సలైట్లు ఈరోజు కాంగ్రెస్ నాయకులకు మంచిగా అనిపిస్తున్నారా? ఇదే గద్దర్ గారి మీద దేశద్రోహం కేసు, ఉపా చట్టం సెక్షన్ 124 ఉపా చట్టం కేసు పెట్టింది ఎవరండి? యూపీఏ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆనాడు ఉన్నది. ఇదే గద్దర్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము నా మీద దేశద్రోహం కేసు పెట్టింది, ఉపా చట్టం కేసు పెట్టింది, ఆ కేసులను ఎత్తివేయండి, వయసు రీత్యా నేను కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాను, కొద్దిగా ఎత్తివేయండి, నా యందు తలిచి ఎత్తివేయండి అని మొరబెట్టుకున్నప్పుడు
ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ, రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇంకా ఇతర కాంగ్రెస్ నాయకులు మరి అమిత్ షా గారికి ఎప్పుడైనా మీరు చెప్పారా గద్దర్ గారి మీద కేసులు ఎత్తివేయండి అని? అప్పుడు గద్దర్ గారు కనబడలేదా? ఇదే గద్దర్ గారి కూతురుకు 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి అసెంబ్లీగా టికెట్ ఇచ్చిన మీరు ఆ ఎలక్షన్లో గద్దర్ గారిని కూతురును ఒడగొట్టినారు ఎవరు? ఇవాళ అది కూడా చర్చించుకుంటున్నారు. గద్దర్ గారి కూతురు గెలిస్తే ఎక్కడ మంత్రి పదవికి అడ్డు వస్తుందో అని గద్దర్ గారి కూతురుకి మంత్రి పదవి ఇవ్వకుంటే మనల్ని ప్రజల్లో చులకన చూస్తారు, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటామని కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు ఇవాళ గద్దర్ గారి కూతురుని కావాలనే ఓడగొట్టినట్టు ఇలా చర్చించుకుంటున్నారు. ఆ ఎలక్షన్లో గద్దర్ గారి కూతురు వెన్నెల ఓడిపోతే సాయన్న కూతురు గెలిస్తే దురదృష్టవశత్తు సాయన్న కూతురు యాక్సిడెంట్లో చనిపోతే మళ్ళీ గద్దర్ గారి కూతురుకు వెన్నెలకు ఎందుకు టికెట్ ఇవ్వలేరు? ఆ రోజు మీకు గద్దర్ గారి కూతురు కనబడలేదా? భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ను కాంగ్రెస్లో చేర్చుకొని కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్కి టికెట్ ఇచ్చినారు కదా, మరి గద్దర్ గారి కూతురుకు ఎందుకు ఇవ్వలేరు? అంటే గద్దర్ గారు అప్పుడు కనబడలేదు. గద్దర్ గారు చనిపోయిన తర్వాత ఎలా ముసలి కన్నీరు రాస్తున్నారు, ఎలాంటి ప్రేమ వస్తున్నది గద్దర్ గారి మీద. కానీ గద్దర్ గారు బతుకున్న రోజు గద్దర్ గారి మీద కేసు పెట్టింది మీరు. గద్దర్ గారి చేతులు ఎత్తివేయాలని చెప్పలేక ఈరోజు గద్దర్ గారి మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ నాయకులారా, గద్దర్ గారు బతికి ఉన్న రోజులు మరి ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వలేరు అడుగుతున్నాం మేము. 2014 కంటే ముందు మీరే ఉన్నారు కదా కేంద్రంలో, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేరు? ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన పేర్లు ఉన్నాయో ఆ పేర్లు మీరు ఎందుకు ఇవ్వలేరు? అంటే అప్పుడు ఈ మనుషులు కనబడలేరా? మీ ప్రభుత్వం వేరే తర్వాతనే ఇప్పుడు ఈ మనుషులు కనబడ్డరు. ఇదేనా మీ నడవడిక? ఇదేనా మీ పద్ధతి? ఇదే గద్దర్ గారి కూతురు వెన్నెలకు ఏదో ఇచ్చిరాని పదవి ఇచ్చి, ఒక సాంస్కృతిక చైర్మన్ ఇచ్చిరాని పదవి ఇచ్చి నోరు మూసుకునే విధంగా కూర్చుని పెట్టిర్రు ఆమెను. మరి క్యాబినెట్ హోదా అయినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ అర్హురాలు కాదా ఈ వెన్నెల గారు గద్దర్ కూతురు? మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకు ఇవ్వలేరండి? అంటే అప్పుడు గద్దర్ గారి కూతురు కనబడలేదా? ఇప్పటికైనా ప్రజలలో చాలా వ్యతిరేకత వస్తున్నది. గ్రామాలలో మీ కాంగ్రెస్ నాయకులు తిరగనివ్వట్లేదు. ఎక్కడ గ్రామ సభలు పెట్టినా కానీ కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకత వస్తున్నదని, ఈ ప్రజా వ్యతిరేకత పోవాలని ఏదో ఒక ముంగటికి వచ్చి ఇలా బండి సంజయ్ గారి మీద ఏదో ఒక నెట్టి వేసి చేతులు దులుపుకుంటే కాదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు ఎన్ని అమలు చేసి ఎన్ని అమలు చేయాలి? ఈరోజు గ్రామాలలో పోయి ఒకసారి మీ ప్రజాప్రతినిధులను పోయి అడగండి. అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఉండే హైదరాబాద్, ఢిల్లీలో ఉండే నాయకులకు బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు వాస్తవంగా మాట్లాడిండు, నిజాయితీగా మాట్లాడిండు, నికచ్చిగా మాట్లాడిండని ఇలా గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. బండి సంజయ్ గారి మీద ఎన్ని దిష్టి బొమ్మలు దగ్ధం చేసినా, ఇంత చేసినా, ఏం చేసినా మీరు బీజేపీని ఏం చేయలేరు, బండి సంజయ్ గారిని ఏం చేయలేరు. ఇక మీకే ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది. అందుగురించే మీరు ఏ రాష్ట్రంలో జరిగినా, ఎక్కడ జరిగినా, ఎలక్షన్లు జరిగినా, ఈరోజు ఢిల్లీలో కూడా మీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ప్రచారానికి కూడా పోతలేరు అంటే అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఓడిపోతున్నారు. కారణం మీ వ్యతిరేకత వల్లనే. మీ మీద వ్యతిరేకత వస్తున్నది. దేశంలో, కేంద్రంలో ఇంకా 50 సంవత్సరాలైనా కానీ మీరు రాలేరు, రాబోరు. అది ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా గుర్తించండి. ప్రజలలో తిరగండి. ప్రజలకు ఏం కావాలో అడగండి. ప్రజలకు ఏం చేయాలో చేయండి. ఇది భారత్ మాతకి జై, జై శ్రీరామ్.